Good morning all of you. Next RAPS test. RAPS test. మనకి రేషియో టెస్ట్లో డిఆర్ఎంఎస్ రేషియో టెస్ట్లో ఎక్స్ లెస్ దెన్ 1కి ఎక్స్ గ్రేటర్ దెన్ 1కి ఉన్నాయి. ఎక్స్ లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్. ఒకవేళ కానీ రేషియో టెస్ట్ ఫెయిల్ అయితే మనం ర్యాప్స్ టెస్ట్ యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా? ఫస్ట్ మనం రేషియో టెస్ట్ చేస్తాం, అది కనుక ఫెయిల్ అయిపోయింది అనుకుంటే అప్పుడు మనం ర్యాప్స్ టెస్ట్ చేయాలి. సో ర్యాప్స్ టెస్ట్ ఏం చెప్తుందంటే దీనికి మనకి ప్రూఫ్ అక్కర్లేదు, ఓన్లీ స్టేట్మెంట్ చాలు. సో ర్యాప్స్ టెస్ట్ ఏం చెప్తుందంటే ఈ sigma un is series of positive terms and limit n into 1 minus un plus 1 by un is equals to l. Limit n into 1 minus un plus 1 by un equal to l. Then first condition, sigma un convergent for L greater than 1. Second condition, sigma un divergent for L less than 1. అర్థమైందా? ఇది కండిషన్ రాసుకోండి. ఒకవేళ కానీ మనకి రేషియో టెస్ట్ ఫెయిల్ అయితే ర్యాప్స్ టెస్ట్ చేయాలి. ఇది ర్యాప్స్ టెస్ట్. ర్యాప్స్ టెస్ట్లో మనం లిమిట్ n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1 బై un ఫైండ్ చేయాలి. ఆ వాల్యూ కనుక ఒకటికంటే ఎక్కువ ఉంటే కన్వర్జెంట్, ఒకటికంటే తక్కువ ఉంటే డైవర్జెంట్. అది మళ్ళీ l ఈక్వల్ టు 1కి నో కన్క్లూజన్. సో రేషియో టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు మనం ర్యాప్స్ టెస్ట్ చేస్తాం. ఇది ర్యాప్స్ టెస్ట్. లిమిట్ n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1 బై un ఫైండ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్, టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation 1 into 3 into 5 into so on 2n minus 1 by 2 into 4 into 6 into so on 2n. क्या చెప్తారా? బయట చూడండి, ఇది సొల్యూషన్. సో గివెన్ సిరీస్ ఏమి ఇచ్చారమ్మా? సమ్మేషన్ 1 into 3 into 5 into so on 2n minus 1 by 2 into 4 into 6 into so on 2n ఇచ్చారు కదా. ఇప్పుడు మనం un అనుకోవాలి. un is equals to 1 into 3 into 5 into so on 2n minus 1 by 2 into 4 into 6 into so on 2n. ఓకేనా? ఇప్పుడు un ప్లస్ 1 తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా? un ప్లస్ 1 అంటే ఇది n టర్మ్, దీని తర్వాత టర్మ్ అన్నమాట. అది ఏమొస్తుంది? 1 into 3 into 5 into so on 2n minus 1 into దీని తర్వాత టర్మ్ 2n ప్లస్ 1 వస్తుంది. ఎందుకంటే 2n మైనస్ 1కి ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నాం? 2 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం కూడా 2 యాడ్ చేయండి, 2n ప్లస్ 1 వస్తుంది. బై ఇక్కడ కూడా అంతే, 2 into 4 into 6 into so on 2n into ఇక్కడ 2 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి 2n ప్లస్ 2. అర్థమైంది? ఏం చేసాము? un ప్లస్ 1 అంటే దీని నెక్స్ట్ టైం మనం 2 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి 2n మైనస్ 1 2 యాడ్ చేయండి, 2n ప్లస్ 1. ఇప్పుడు మనం un ప్లస్ 1 బై un ఫైండ్ చేయాలి. సో un ప్లస్ 1 అంటే ఏంటి వస్తుంది? 1 into 3 into 5 into so on 2n minus 1 into 2n plus 1 by 2 into 4 into 6 into so on 2n into 2n plus 2 by un ఎంతమా? un 1 into 3 into 5 into so on 2n minus 1 by 2 into 4 into 6 into so on 2n. ఏం క్యాన్సిల్ అవుతాయి?
2n మైనస్ 1 వరకు క్యాన్సిల్ అయిపోతాయేమా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది? సో un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్స్ టు un ప్లస్ 1 బై un ఎంత? 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 2. అర్థమైందమ్మా? n కామన్ తీసి క్యాన్సిల్ చేసిన రెండింటిలో ఇప్పుడు ఏమొస్తుంది? 2 ప్లస్ 1 బై n బై 2 ప్లస్ 1 బై n 2 బై n. అర్థమైంది? నేను లిమిట్ కట్టాలి. సో లిమిట్ un ప్లస్ 1 బై un, లిమిట్ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్స్ టు as n tends to infinity 1 by n 0 2 by n 0, సో 2 by 2 1. సో లిమిట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. లిమిట్ లెస్ దెన్ 1 వచ్చినా గ్రేటర్ దెన్ 1 వచ్చినా ట్రాప్స్ టెస్ట్ ఉంటుంది, సారీ రేషియో టెస్ట్ ఉంటుంది. అర్థమైందా? కానీ ఈక్వల్ టు 2 వచ్చింది, ఇక్కడ ఈక్వల్ టు 1 వచ్చింది. therefore రేషియో టెస్ట్ ఫెయిల్స్. ఏమంటారు? రేషియో టెస్ట్ ఫెయిల్స్, రేషియో టెస్ట్ ఫెయిల్డ్. సో ఇక్కడ మనకి రేషియో టెస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ర్యాప్స్ టెస్ట్ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ దగ్గర రాస్తాం. సో ఇక్కడ మనం ర్యాప్స్ టెస్ట్ యూజ్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ గివెన్ సిరీస్ తీసుకున్నాం, un రాసాం, un ప్లస్ 1 రాసాం, un ప్లస్ 1 బై un రాసాము, లిమిట్ ఫైండ్ చేసాం, 1 వచ్చింది. రేషియో టెస్ట్కి లెస్ దెన్ 1 అయినా రావాలి, గ్రేటర్ దెన్ 1 అయినా రావాలి, కానీ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇక్కడ రేషియో టెస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ర్యాప్స్ టెస్ట్ యూజ్ చేయాలి. సో ర్యాప్స్ టెస్ట్ ఏంటి? సో వీ హ్యావ్ టు యూజ్ ర్యాప్స్ టెస్ట్, వీ హ్యావ్ టు యూజ్ ర్యాప్స్ టెస్ట్. సో ఇప్పుడు మనం ర్యాప్స్ టెస్ట్ని యూజ్ చేయాలన్నమాట. ర్యాప్స్ టెస్ట్. సో ర్యాప్స్ టెస్ట్ ఏంటి? సో ఏం ఫైండ్ చేయాలి? లిమిట్ n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1 బై un ఫైండ్ చేయాలి. దీని యొక్క ఆన్సర్ 1 కంటే తక్కువ ఉంటే డైవర్జెంట్, 1 కంటే ఎక్కువ ఉంటే కన్వర్జెంట్ అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1 బై ఆన్సర్ ఆడడానికి ఎంత వచ్చింది? 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 2 వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ n ఇంటూ ఎల్సిఎం ఎంత? 2n ప్లస్ 2 ఎల్సిఎం. సో బై 1 రాస్తే 2n ప్లస్ 2 మైనస్ 2n మైనస్ 1. అర్థమైందమ్మా? 2n క్యాన్సిల్ అయిపోతుంది. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 1 ఇంటూ 2n ప్లస్ 2, 2n ప్లస్ 2 మైనస్ 2n మైనస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ n ఇంటూ 2 మైనస్ 1 1 బై 2n ప్లస్ 2. అర్థమైందా? సో ఇక్కడ n కామన్ తీసి nతో క్యాన్సిల్ చేసింది. అప్పుడు ఏమొస్తుందమ్మా? బోర్డు చూడండి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే n కామన్ తీసి క్యాన్సిల్ చేసేద్దాం. అప్పుడు ఏమొస్తుందమ్మా? లిమిట్ 1 బై n కామన్ తీసి క్యాన్సిల్ చేసేసాము, 2 ప్లస్ 2 బై n. అర్థమైందా? యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 2 బై n 0 అంటే ఆన్సర్ ఎంత? 1 బై 2 లెస్ దెన్ 1. సో 1 బై 2 లెస్ దెన్ 1 వచ్చింది కాబట్టి సిగ్మా un డైవర్జెంట్ బై ర్యాప్స్ టెస్ట్. ఇలా చేయాలి. రేషియో టెస్ట్ ఫెయిల్ అయితే ర్యాప్స్ టెస్ట్ చేయాలి. రాస్తాం. అర్థమైందా? హోంవర్క్ ఇదే మోడల్ హోంవర్క్ కావాలి, ఇది చేయాలి. ఎగ్జాంపుల్, టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation 2 into 4 into 6 into so on 2n by 5 into 7 into so on 2n plus 3. సేమ్ మోడల్ మళ్ళీ రేషియో టెస్ట్ చేయాలి,
రేషియో టెస్ట్ ఫెయిల్ అయితే మనం ర్యాబ్స్ టెస్ట్ చేయాలి. రాసుకున్నాం హోంవర్క్. ఎందుకు ఏం చెప్పాను నా గురించి?